హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి టీ అయితే పెట్టేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని 2 స్పూన్లు టీ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను బెల్లం టీ పెడుతున్నానండి. బెల్లాన్ని పౌడర్ కింద చేయలేదు, ఇలా చిన్న ముక్క కింద వేసేసుకుంటున్నాను. దాన్ని అచ్చు బెల్లం అంటారండి, మా సైడ్ నుంచి తెచ్చాము. కేజీ వచ్చి 150 రూపీస్ పడుతుందండి. ఈ టీని బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం వాడి బెల్లం వల్ల టీ అయితే విరిగిపోదండి. అందుకని ఇక్కడ టీకి కానీ పరమాన్నానికి కానీ ఈ అచ్చు బెల్లాన్ని వాడతారు మా సైడ్ అయితేని. ఈ విధంగా టీ మరిగిపోయిన తర్వాత వడపోసేసుకోవాలండి. ఒక గ్లాసులోకి అయితే నేను టీని వడపోసేసుకుంటున్నాను. చక్కగా వడపోసుకున్న తర్వాత నేనైతే టీ తాగేస్తున్నానండి. మా హస్బెండ్కి కూడా ఇచ్చేసి నేను కూడా టీ తాగేస్తున్నానండి. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీ టీ రెడీ, బెల్లం టీ. ఇక్కడైతే నేను రాగి జావను కాస్తున్నానండి. నేనైతే ఉదయాన్నే టిఫిన్ చేయకుండా రాగి జావన్ అయితే తాగుదామని చెప్పి కాస్తున్నాను. ముందుగా ఒక స్పూన్ బటర్ అయితే వేసుకోవాలండి. ఒక్క స్పూన్ కూడా కాదు, పావు స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకుని కొంచెం బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా నేను స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు టేస్ట్కి నచ్చితే ఏదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంకేమీ యాడ్ చేయలేదు. స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ని వేసుకోవాలి. వాటిలో తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. బాగా మరుగుతుంది అన్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వాటర్లో కలిపి రాగి పిండిని ఈ విధంగా మరుగుతున్న వాటర్లో వేసేసుకుని స్పీడ్గా అయితే తిప్పాలండి. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది మనం తిప్పకపోతేని. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి. నేను కొంచెం వాటర్ ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే జావలాగా మనం తాగడానికి సూప్ లాగా అది కూడా ఉంటుందండి. అందుకనే నేను ఈ విధంగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని బాగా ఉడికించుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాలైనా సరే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లవారాలండి. అప్పుడే మనం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు సూప్ లాగైనా తాగొచ్చండి. ఈ రాగి జావ లేదా రాగి మాల్ట్ అందరికీ ఫ్లేవర్ నచ్చదు కదండి. అందుకని నేను ఈ విధంగా తాలింపు వేసి చేస్తున్నాను. ఉదయాన్నే ఆయిల్ వేసుకోకూడదు కదా, అందుకని చెప్పి బటర్ వేసి చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ వచ్చి స్నాక్స్ కోసం క్యాబేజీని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి. ఈ విధంగా చాపర్లో వేసి 2 కప్పులు అయితే తీసుకున్నాను. బౌల్లో వేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ను కూడా యాడ్ చేసుకున్నానండి. 1 కప్పు వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, టేస్ట్కి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు స్పూను పసుపునైతే వేసుకోవాలి. 2 స్పూన్స్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుని కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కల్ని గట్టిగా మెతుపుతూ కలుపుకోవాలండి. అప్పుడైతే వాటర్ వస్తుంది మనకి క్యాబేజీ నుంచి కానీ క్యారెట్ నుంచి కానీ. ఆ వాటర్తో ఈ పిండి మొత్తాన్ని కూడా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ను కూడా వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను నేను. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాక మిగిలిన 1/2 కప్ పిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ముందుగా అయితే 1/2 కప్ వేసుకున్నాను. పిండి సరిపోకపోతే మనకి తీసుకున్న ముక్కలను బట్టి యాడ్ చేసుకోవాలండి చూసుకుని. ఈ విధంగా మొత్తం పిండిని వేసి కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ మిక్స్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని మన ప్యాన్ మీద ఇలా టిక్కీస్ కింద ఒత్తుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న టిక్కీస్ కింద ఒత్తుకోవాలి. లేదు అనుకుంటే చేతితోనైనా చేయొచ్చండి. చూస్తున్నారు కదా, చేతితోనే ఇలా చిన్న చిన్న టిక్కీస్ కింద చేసుకుని ప్యాన్ మీద పెట్టుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత తీసి అన్నిటినీ కూడా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం అటు 1 నిమిషం ఇటు పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, చిన్న చిన్న బాల్స్ లాగా. నాకు ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పి ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను. ప్యాన్ మీద అయితే చేస్తున్నానండి. మీకు నచ్చితే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక 4 టమాటాలని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకుంటున్న టిక్కీస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిలో
ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. వాటిలో కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకుని పచ్చివాసన పోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకోవాలి అడుగు పట్టకుండాను. ఈ విధంగా రెడీ అయిపోయిన వాటిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతేనే నేను 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుని మరొకసారి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న టమాటా పేస్ట్లో ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ను వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. వాటిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి సాస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. వాటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా టిక్కీస్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కోట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోను. ఇక్కడ మనం ఎటువంటి సాసు లేదా సోయా సాస్ కానీ టమాటా కచ్చప్ను కానీ వాడట్లేదండి. న్యాచురల్గా టమాటాలతోటే చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, చక్కగా అయితే రెడీ అయిపోయాయి. ఇవి మంచి జ్యూసీగా వెజ్ మంచూరియా టిక్కీస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుని ఆనియన్స్, కొత్తిమీర, లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజ్ మంచూరియా టిక్కీస్ అయితే రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏదైనా నచ్చిన రెసిపీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఒకసారి ట్రై చేసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.